తిరుపతి జిల్లా చంద్రగిరిలోని మామిడిమాను గడ్డ గ్రామ పొలాల్లో ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. 10 మంది యువకులు ఏనుగులను అరుపులతో కొంత దూరం తరిమారు. అయితే ఏనుగులు యువకులపై తిరగబడి దాడి చేసేందుకు యత్నించాయి. ఏనుగుల గుంపు నుంచి తప్పించుకునేందుకు రైతులంతా చెట్లెక్కారు. కొంతసేపటి తర్వాత టార్చ్ లైట్లు ఆన్ చేశారు. దీంతో రైతులను గుర్తించిన ఏనుగులు వారిపై దాడి చేశాయి. అందరికంటే ముందు రాకేష్ ఉండడంతో అతన్ని చెట్టుకేసి కొట్టింది. ఆ తర్వాత తొక్కి చంపింది. ఈ ఘటనలో నారావారిపల్లి ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి మృతి చెందాడు. దీంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సంఘటనా స్థలానికి పెద్ద ఎత్తున గ్రామస్తులు చేరుకున్నారు. మృతుడు సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు. అది ముందు ఫలితం ఏనుగులు వచ్చినాయి, అది తరిమితే వెళ్ళిపోతా ఉన్నాయి. అదే మొత్తం వచ్చి మళ్ళీ ఆడమల్లి పడతాయి అనేది తరం పోయినాము. అది ఒకటి వెనక్కి వచ్చి అది అటాక్ చేసింది. ఆ మబ్బులో వాళ్ళు పరిగెత్తేసినాము. ఈ మనిషి ఒక పక్క పరిగెత్తినాడు అనుకున్నాము. తీరా మారా చూస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది. మళ్ళీ తీరా మరి అందరం వచ్చి చూస్తే కొట్టేస్తున్నారు. ఎన్ని ఏనుగులు ఉంటాయి? గుంపు 10-12 ఉంటాయి. తిరుపతి జిల్లా చంద్రగిరిలోని మామిడిమాను గడ్డ గ్రామ పొలాల్లో ఏనుగుల గుంపు హల్చల్ చేసి 10 మంది యువకులు ఏనుగులను అరుపులతో కొంత దూరం తరిమారు. అయితే ఏనుగులు యువకులపై తిరగబడి దాడి చేసేందుకు యత్నించాయి. ఏనుగుల గుంపు నుంచి తప్పించుకునేందుకు రైతులంతా చెట్లెక్కారు. కొంతసేపటి తర్వాత టార్చ్ లైట్లు ఆన్ చేశారు. దీంతో రైతులను గుర్తించిన ఏనుగులు వారిపై దాడి చేశాయి. అందరికంటే ముందు రాకేష్ ఉండడంతో అతన్ని చెట్టుకేసి కొట్టింది. ఆ తర్వాత తొక్కి చంపింది. ఈ ఘటనలో నారావారిపల్లి ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి మృతి చెందాడు. దీంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ మూర్తి మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. మూర్తి, పూర్తి సమాచారం ఏంటి? కార్తీక్, మామిడి తోటలో మామిడి గడ్డ ఏదైతే చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో యొక్క చంద్రగిరి మండలం మామిడి మానగడ్డ ప్రాంతంలో యొక్క కందులవారిపల్లి ఉప సర్పంచ్ గా ఉన్నటువంటి రాకేష్ చౌదరి చనిపోవడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామం ఉన్నటువంటి నారావారిపల్లి కూడా యొక్క కందులవారిపల్లి పంచాయతీ పరిధిలోకి వస్తుంది. ఏదైతే పంట పొలాల పైన యొక్క మామిడి మానుగడ్డ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తున్నటువంటి సమాచారం అందుకున్నటువంటి ఆ ప్రాంత రైతులు, యువకులు కూడా టార్చ్ లైట్లు వేసుకుని వాటిని అడవిలోకి తరిమేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే క్రమంలో ఏనుగులు శేషాపురం ఇటు మామిడి మాను కండ్రిగా అటవీ ప్రాంతం గుండా ఈ యొక్క కళ్యాణ డ్యాం వైపు తాగునీటి కోసం వెళ్లేందుకు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో వాటిని అడవిలోకి తరిమేందుకు అదిమేందుకు అంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. అర్ధరాత్రి పూట టార్చ్ లైట్ వేయడంతో ఒక్కసారిగా అవి తిరగబడి ఈ యొక్క టార్చ్ లైట్ వేస్తున్న వైపు వచ్చి దూసుకుని వచ్చాయి. ఈ క్రమంలో ముందుగా ఉన్నటువంటి ఈ యొక్క కందులవారిపల్లి వైస్ సర్పంచ్ గా కొనసాగుతున్నటువంటి రాకేష్ చౌదరి పైన దాడి చేయడంతో తొండంతో కొట్టడంతో అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఈ యొక్క ప్రాంతంలో స్థానికులంతా కూడా మిగిలిన వారు టార్చ్ లైట్లు ఆఫ్ చేసుకుని ఉండడంతో వారు ప్రాణాలు దక్కినట్టుగానే చెప్పుకోవచ్చు. వారంతా కూడా పరుగులు తీశారు. ఈ క్రమంలోనే ఏనుగులు పెద్ద ఎత్తున శబ్దాలు చేయడంతో అడవులకు పారిపోయి ఆ తర్వాత సంఘటన ప్రాంతానికి గ్రామస్తులంతా కూడా చేరుకుని రాకేష్ చౌదరి డెడ్ బాడీని చంద్రగిరిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం కూడా పూర్తయింది. ఆయన డెడ్ బాడీని కందులవారిపల్లిలో స్వగ్రామానికి తరలించారు. ఓకే, రైట్ మూర్తి.